పూజారి గారు, నేను మొత్తం తీసుకువచ్చేసాను, అది లేదు ఇది లేదు అని మీరు దత్తత కార్యక్రమం ఆపేయకూడదు. ఈ దత్తత కార్యక్రమం ఖచ్చితంగా జరిగే తీరాలి. మొత్తం తీసుకువచ్చేసాను అని చెర్రీ చెప్పడంతో, అన్ని ఉన్నాయిలే నాయన, ఖచ్చితంగా ఈ దత్తత కార్యక్రమం పూర్తయిపోతుంది. బాబు, నిన్ను చూస్తుంటే మనసులో ఏదో బలంగా కోరుకుంటున్నట్లు ఉన్నావు. అది జరగాలనే నేను నిన్ను దీవిస్తున్నాను అని పూజారి చెప్తారు. అవును, ఈ దత్తత కార్యక్రమం పూర్తయిపోతే భూమి మా మామయ్యకి కూతురు అవుతుంది, నాకు వరుసకి మరదలవుతుంది. అప్పుడు నేను భూమి పెళ్లి చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు దగ్గరుండి మా పెళ్లిని జరిపిస్తారు. అది నేను కోరుకుంటున్నాను. మీరు దీవించారు కదా పంతులు గారు, నా కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందిలే అని చెర్రీ మనసులో అనుకుంటూ, అవును పూజారి గారు, నా కోరిక మీరు తీరుతుందని దీవించారు కదా, చాలా థ్యాంక్స్ అని చెర్రీ సిగ్గుపడుతూ ఉంటాడు. తర్వాత భూమి బాగా రెడీ అయిపోయి శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి, అమ్మ సంతోషంలోనూ బాధలోనూ కొన్ని చెప్పుకోలేని మాటలు ఉంటాయి. అలాంటి పరిస్థితి నాకు కూడా ఉందమ్మా. ఇప్పుడు సొంత కూతుర్ని నాన్న నన్ను దత్తత తీసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదమ్మా. నేను నీ సొంత కూతుర్ని నాన్న అని నేను కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఇలాంటి పరిస్థితి మాత్రం ఎవరికి రాకూడదమ్మా, నన్ను దీవించమ్మా అని భూమి వేడుకుంటూ ఉంటుంది. బిందు త్వరగా రా, భూమి త్వరగా కిందికి వచ్చేసి ముహూర్తానికి టైం అవుతుంది అని చెర్రీ తెగ హడావిడి చేస్తూ ఉంటాడు. అప్పుడే బిందు అక్కడికి వస్తుంది. ఏంటి పూజారి గారు, ఈ ఫోటో దగ్గర ఇంకా ఎవరు దీపం వెలిగించలేదేంటి? అగ్గిపెట్ట ఇలా ఇవ్వండి, నేను వెలిగిస్తాను అని శోభాచంద్ర ఫోటో దగ్గర చెర్రీ దగ్గరుండి దీపం వెలిగిస్తాడు. ఒరే అన్నయ్య, అందరికంటే ఎక్కువగా నువ్వు సంతోషంగా ఉన్నావేంటి? మామయ్య భూమిని దత్తత తీసుకుంటున్నాడు కాబట్టి మామయ్య సంతోషంగా ఉంటే ఒక అర్థం ఉంది. భూమి మామయ్యకి కూతురుగా వస్తుంది కాబట్టి భూమి సంతోషపడడంలో ఒక అర్థం ఉంది. నువ్వెందుకురా అన్నయ్య ఇంత ఓవర్ గా సంతోషం పడుతున్నావు అని బిందు ప్రశ్నిస్తూ ఉంటే, ఇప్పుడు నేను నీకు సమాధానం చెప్పి నిన్ను కన్విన్స్ చేయాలి అంతే కదా, ఎందుకంటే చెప్తాను విను. ఇప్పుడు మామయ్య మనకు ఏమవుతాడు? మేనమామ అవుతాడు. ఇప్పుడు మామయ్య భూమిని దత్తత తీసుకుంటే భూమి మనకు ఏమవుతుంది? మేనమర్దలు అయిపోతుంది. లవర్స్ మధ్య ఉన్న ఆ ప్రేమ కంటే బావ మర్దల మధ్య ఉన్న ఆ సరసం, ఆ ప్రేమ ఎంత బాగుంటుందో ఇప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను అని చెర్రీ అనడంతో, మహానుభావ, అర్థమైంది లేరా, కానీ నేను కనుక ఆడపిల్లను కాకుండా మగపిల్లాడిగా పుట్టి ఉంటే భూమిని నీ దగ్గర నుండి ఎగరేసుకుపోయి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పుడు నేను నిన్ను నమ్ముతున్నానని అని బిందు అనడంతో, నీకు అసూయగా ఉందని నాకు అర్థమైంది లేవే, వెళ్ళవేళ్ళు అని చెర్రీ ఇంకొక దీపం వెలిగిస్తూ ఉంటాడు. మీరా ఏంటి నువ్వు బాధగా కనిపిస్తున్నావని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, భూమి మంచి అమ్మాయే, కానీ భూమిని దత్తత తీసుకునే విషయంలో మా అన్నయ్య తొందర పడుతున్నాడేమోనని అనిపిస్తుంది అని మీరా అంటుంది. తొందరపడ్డం ఏంటి, ఇప్పటికే లేట్ అయిందని అనిపిస్తుంది, ఎందుకంటే భూమి ఆయన సొంత కూతురు కదా అని కృష్ణప్రసాద్ నోరు జారేస్తాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? భూమి మా అన్న శరత్చంద్ర అన్నయ్య శోభాచంద్ర వదినేల సొంత కూతురా అని అయితే నాకు చాలా సంతోషంగా ఉందని మీరా అంటుంది. ఆగు ఆగు, నేను అలా చెప్పలేదు. భూమిని దత్తత తీసుకుంటే సొంత కూతురు అవుతుంది కదా అని కృష్ణప్రసాద్ కవర్ చేస్తాడు. నేను ఇంకా వాళ్ళ సొంత కూతురేమోనని ఎంత సంతోషపడ్డాను అని మీరా అంటే, ఆగాగు, ఆ సంతోషాన్ని అలాగే ఉంచు, నువ్వేమీ డిసప్పాయింట్ అవ్వకు అని కృష్ణప్రసాద్ అంటాడు. ఆ రోజు నాకు తెలియకుండానే భూమిని ఈ కుటుంబం నుంచి వేరు చేశాను. ఈ రోజు తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాను. ఇలా దత్తత తీసుకుంటేనైనా బాగుంటుంది అని కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటే, ఏంటని మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అని మీరా అంటుంది. ఏమీ లేదులే, పద మీరా అని కృష్ణప్రసాద్ అంటే, బామ్మ ఇదంతా వెనకాల నిలబడి వింటూ ఉంటుంది. తర్వాత అపూర్వ, భూమి, కృష్ణప్రసాద్ ఇద్దరు కొరడాలతో కొట్టడం, కొరివిదయం పట్టిందని ఏడిపించటం మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ అద్దంలో తనను తాను చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే గోరింటాకు అక్కడికి వచ్చి, భూమి అనే మహంకాళి దత్తతతో ఈ రోజు ఆరంగంగా చేయబోతుంది. ఇక నీ కుట్రలన్నీ కూడా ఏవి సాగవు. ఇప్పుడు నువ్వు అన్ని హక్కులు నీ చేతిలో పెట్టుకొని చేస్తున్నా కూడా ఏమి సాగనివ్వటం లేదు. ఇక దత్తత కార్యక్రమం పూర్తయిన వెంటనే భూమికి ఆస్తి హక్కు కూడా వచ్చేస్తుంది. నీ కూతురికి నీకు ఆస్తిలో హక్కు రాకున్నా కూడా భూమికి మాత్రం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. కాబట్టి ఒకసారి ఆలోచించుకో అపూర్వ, ఇప్పుడు ఈ దత్తత కార్యక్రమం పూర్తయిపోయింది అనుకో, ఇక నీ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లే అని గోరింటాకు ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ చాలా చాలా రగిలిపోతూ, ఇప్పటికిప్పుడే నాకు ఈ దత్తత కార్యక్రమం ఇష్టం లేదు, ఆపి పడేయండి అని అరిచి చెప్పాలనిపిస్తుంది అని అరుస్తూ చెప్తూ, కానీ ఎవరు నా మాట వినిపించుకునే స్థితిలో లేరు కదా, మరి నేనేం చెయ్యాలి అని అపూర్వ అంటుంది. ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నావని నాకు అర్థమైంది, కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పమంటావా? ఈ దత్త కార్యక్రమం ఆగిపోతుంది అని గోరింటాకు చెప్తుంది. చెప్పమని అపూర్వ అంటే, కానీ ఇందులో కాస్త రిస్క్ ఉందమ్మాయి, లక్ ఉంటేనే కలిసి వస్తుంది అని అంటే, ఏం పర్వాలేదు, లక్ ఎప్పుడు నాతోనే ఉంటుంది, రిస్క్ అయినా పర్వాలేదు, నేను చేస్తాను చెప్పు అని
అని అపూర్వ అంటుంది. ఏమీ లేదమ్మాయి, ఆ రోజు పెళ్లిలో ఇందు కిరోసిన్ పోసుకొని అంటించుకుందే, ఆ ప్లాన్ అమలు చేయటానికి. అలా ఇప్పుడు నువ్వు కిరోసిన్ పోసేసుకొని అంటించేసుకున్నావు అనుకో, అదే కరెక్ట్ గా ఆడ దత్తత జరుగుతూ ఉండాలి. అప్పుడు నువ్వు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా దత్తత కార్యక్రమం ఆగిపోతుంది. నీకు లక్ ఉంటే ప్రాణాలతో బయటపడతావు, ఆస్తి కూడా నీ సొంతం అయిపోతుంది అని గోరింటాకు అంటే. లక్కు లేకపోతే అని అపూర్వ అంటుంది. ఏముంది, నువ్వు చచ్చిపోతావు, భూమి పీడ నీకు తప్పిపోతుంది అని గోరింటాకు అనడంతో అపూర్వ కోపంతో రగిలిపోతూ అవన్నీ కొడతానన్నట్లుగా చూస్తూ ఉంటే అప్పుడే శరత్ చంద్ర అక్కడికి వస్తాడు. ఏంటపూర్వ, దత్తత కార్యక్రమానికి టైం అవుతూ ఉంటే ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు అని శరత్ చంద్ర నిలదీస్తూ ఉంటే, మా అమ్మాయి మాట్లాడలేకపోతుంది కానీ ఈ దత్తత కార్యక్రమం మా అమ్మాయికి ఇష్టం లేదు అని గోరింటాకు చెప్తుంది. ఏంటపూర్వ, ఎందుకు ఇష్టం లేదు అని శరత్ చంద్ర అంటే, ఎందుకని అలా అడుగుతారు అల్లుడు గారు, ఇంట్లో సొంత కూతురు ఉండగా వేరొక కూతుర్ని దత్తత తీసుకుని ఏ తల్లి మాత్రం చెప్పుకుంటుంది చెప్పండి అని గోరింటాకు అంటే. ఆస్తి పోతుందని బాధపడుతున్నావా అపూర్వ అని శరత్ చంద్ర అంటాడు. దత్తత తీసుకున్న తర్వాత ఆస్తి హక్కులు ఆటోమేటిక్ గా అటాచ్ అయిపోతాయి కదా అని గోరింటాకు అంటుంది. చూడండి అత్తయ్య గారు, నేను మీతో మాట్లాడడం లేదు, నేను అపూర్వతో మాట్లాడుతున్నాను, మీరు కాస్త ఊరుకుంటారా అని శరత్ చంద్ర అంటాడు. కానీ తను మాట్లాడలేకపోతుందనే కదా నేను చెప్తున్నాను అని గోరింటాకు అంటుంది. ఎంత తిన్నా తరాలు తిన్న తరగని ఆస్తి మనది అపూర్వ అని శరత్ చంద్ర అంటే, బ్యాగ్ లో లక్ష ఉందని చెప్పి జోబులో ఉన్న 10,000 పోతే బాధపడకుండా ఉంటామా ఏంటి అని గోరింటాకు అంటుంది. మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పాను కదా, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నేను అపూర్వతో మాట్లాడాలి అని శరత్ చంద్ర కోపడతాడు. సరే వెళ్ళమన్నాక వెళ్ళకుండా ఎలా ఉంటాను, వెళ్తానులేండి అని గోరింటాకు వెళ్తుంది. మువ్వ, నువ్వు హ్యాపీ కదా అని భూమి హాల్లోకి రాగానే చెర్రీ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎందుకు అని భూమి అంటుంది. ఎందుకు ఏంటి, ఈ రోజు నువ్వు ఈ ఇంటి కూతురు అయిపోతున్నావు, దత్తత కార్యక్రమం పూర్తవబోతుంది అని చెర్రీ అంటే. అవునని భూమి అంటుంది. నాకు కూడా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నువ్వు నాకు మరదలు అవుతున్నావు కదా అని చెర్రీ సిగ్గుపడుతూ ఉంటే, నాకు మాత్రం చాలా బాధగా ఉంది, ఎందుకంటే నేను నీకు మరదల్ని అవుతున్నందుకు అని భూమి చెప్పి వెళ్తుంది. హాస్యం చెప్తుంది మువ్వ అని. అప్పుడే బావ మరదల సరసం మొదలు పెట్టేసింది మువ్వ అని చెర్రీ మరింత సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. చూడపూర్వ, భూమి కన్నా తల్లిదండ్రుల కోసం వచ్చింది, అంతేకాని ఆస్తి మీద అసలు ఆశ లేదు, అర్థం చేసుకో అని శరత్ చంద్ర అపూర్వకి నచ్చ చెప్తూ ఉంటే, నాన్న అంటూ భూమి వస్తుంది. ముహూర్తానికి టైం అవుతుంది, పూజారి గారు పిలుస్తున్నారు, రండి నాన్న అని అంటే, మీ పిన్నికి నచ్చ చెప్పి తీసుకొస్తాను, 1-2 నిమిషాలమ్మా అని శరత్ చంద్ర అంటాడు. అంటే పిన్నికి ఈ దత్తత కార్యక్రమం ఇష్టం లేదనే కదా, అది ఒకందుకు మంచిదే లేనాన్న. శోభాచంద్ర గారి ఫోటో పెట్టుకొని నేను నాట్యం నేర్చుకున్నాను, ఇప్పుడు శోభాచంద్ర గారు అంటే నా గురువే నాకు అమ్మ అవుతారంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. మీరు పిన్ని కాకుండా మీరు శోభాచంద్రమ్మ చేతుల మీదుగా నన్ను దత్తత తీసుకుంటున్నానా అని భూమి అండంతో, అదేలా సాధ్యం అమ్మ అని శరత్ చంద్ర అడుగుతాడు. నేను చూపిస్తాను కదా నాన్న, రండి నాన్న అని భూమి ఆయన్ని హాల్లోకి తీసుకువస్తుంది. ఇక శోభాచంద్ర ఫోటోని పెట్టడంతో శరత్ చంద్రకి అర్థమైపోతుంది. అయ్యా కూర్చోండి అయ్యా, మళ్ళీ ముహూర్తం మించిపోతుంది అని పూజారి గారు చెప్తారు. శరత్ చంద్ర శోభాచంద్ర ఫోటో పక్కన కూర్చొని భూమిని కూడా అక్కడ కూర్చోబెడతాడు. ఇక శోభాచంద్ర ఫోటోకి బొట్టు పెట్టి భూమికి బొట్టు పెట్టి ఆయన కూడా పెట్టుకుంటారు. చూడండి అయ్యా, ఇప్పుడు మీరు దత్తత తీసుకుంటున్నారు, భూమి చేతుల్లో తమలపాకు పెట్టి పాలు పోయాలి, ఇది చెప్పటం ఆనవాయితీ కాబట్టి చెప్తున్నాను, దాంతో దత్తత కార్యక్రమం పూర్తయిపోతుంది అని పూజారి గారు చెప్తారు. ఇక హోమం జరిపిస్తూ భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మాయి చూసావా, భూమి అప్పుడే రంగంలోకి దిగేసింది. శరత్ చంద్ర పక్కన నీ స్థానాన్ని పక్కన పెట్టేసి శోభాచంద్ర ఫోటోని పెట్టేసింది. ఇప్పుడే ఇలా ఉంటే దత్తత కార్యక్రమం పూర్తయిపోతే ఇంకా అంతే సంగతి. నువ్వు నక్షత్ర ఇంట్లో నుంచి బయటికి వచ్చేయాల్సిందే, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, పోనీలే నువ్వు కాల్చుకుంటావా అంటే కాల్చుకోనని చెప్తున్నావు, సరే మా ఇంటికి వస్తావా, మా ఇంట్లో తిని కూర్చుంటే కుదరదు, పని చేయాల్సి ఉంటుంది, ఈ కాలంలో పని మనుషులకి బాగా డిమాండ్ ఎక్కువ, 2 పనులు చేస్తూ బతకండి, మా ఇంట్లో నేను పెట్టుకుంటానులే అని అంటే, పిన్ని నోరు మూసుకుంటావా లేకుంటే చంపేస్తా అని అపూర్వ బెదిరిస్తూ ఉంటే, కానీ నీకే కనబడడం లేదమ్మాయి, అక్కడ దత్తత కార్యక్రమం పూర్తయిపోతుంది అని గోరింటాకు ఇంకా అపూర్వని రెచ్చగొడుతూ ఉంటుంది. ఈ దత్తత కార్యక్రమం పూర్తవ్వగానే భూమి మా ఇంటి మనిషి అయిపోతుంది, మా సొంత మనిషి అయిపోతుంది అని కృష్ణప్రసాద్ చాలా సంతోషపడుతూ ఉంటే అపూర్వ కేపీ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మరి దత్తత పూర్తవుతుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం.